వైకుంఠంలో లాగా శేషతల్పంపై దర్శనమిచ్చే శ్రీవారి ఆలయం గురించి తెలుసుకుందాం. కోలవల్విల్ రామర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ద్రావిడ కాలం నాటి నిర్మాణ శైలితో ఆకట్టుకునే రాజగోపురంతో కనిపిస్తుంది ఈ తిరువెల్లయాంగుడి కోలవిల్లి రామర్ ఆలయం. 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి కాంచిన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి స్వయంభూగా కొలువుతీరిన ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారని అంటారు. లక్ష్మీదేవి మరగదవల్లి తాయారుగా పూజలందుకునే ఈ మహిమాన్విత క్షేత్రంలో స్వామి రంగనాథ స్వామిలా శేషతల్పంపైన సైన్య రూపంలో అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. అసురుల రాజైన బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు అపరభక్తుడు. గొప్ప దాతగా మంచి పాలకుడిగా పేరుగాంచినా కూడా దేవతలను ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు. దాంతో దేవతలంతా విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. అప్పుడు స్వామి వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి ఆస్థానానికి వెళ్లి 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరారట. అందుకు బలిచక్రవర్తి అంగీకరించిన రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వామనుడి రూపంలో ఉన్నది విష్ణుమూర్తేనని గ్రహించి బలిదానం ఇవ్వకుండా అడ్డుపడేందుకు యత్నించే క్రమంలో క్రిమిగా మారిపోయి రాజు చేతిలోని కమండలంలోకి దూరారు. అది గ్రహించిన స్వామి గరికపోచను కమండలంలోకి దూర్చడంతో శుక్రాచార్యుడి యొక్క కన్ను దెబ్బతిని చూపుపోయిందట. శుక్రాచార్యుడు తన తప్పును గ్రహించి తిరిగి కంటి చూపును పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి శంకుచక్రాలు లేకుండానే వచ్చి ఆ అసుర గురువుకు మళ్లీ కంటి చూపును ప్రసాదించారు. ఆ తర్వాత శుక్రాచార్యుడి యొక్క కోరిక మేరకు ఇక్కడే కొలువు తీరారని ప్రతీతి. అందుకే విష్ణుమూర్తి ఇక్కడ వైకుంఠంలో మాదిరిగా శేషతల్పం పైన శయనించిన రూపంలో కనిపిస్తారు. అదేవిధంగా ఓ సందర్భంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మకు అసురుల శిల్పి అయిన మాయాసురునికి మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. అప్పుడు బ్రహ్మ కల్పించుకొని మాయాసురుడితో భూలోకానికి వెళ్లి వైకుంఠాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట. అలా మాయాసురుడు ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించటంతో దానికి ప్రసన్నుడైన విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి ఆ అసురుడి కోరిక మేరకు రాముడిగా దర్శనమిచ్చి స్వయంభూగా కొలువు తీరారనేది కూడా ఇంకొక కథ. తన భక్తుల్ని అనుగ్రహించేందుకు విష్ణుమూర్తి ఉన్నఫలంగా వచ్చేస్తాడనడానికి గర్భాలయంలో కనిపించే స్వామే నిదర్శనం. భుజంగ సైనుడిగా రాముడిగా పూజలందుకునే మూల విరాట్టుకు శంకుచక్రాలు ఉండవు. బదులుగా శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుడపక్షి చేతిలో కనిపిస్తాయి. స్వామి సైన రూపంలో ఉన్న అదనంగా ధనుసు చేత పట్టుకున్న రాముడి రూపాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారికి విడిగా ఆలయంతో పాటు ఆండాళ్, లక్ష్మీ నరసింహస్వామి తదితర దేవతామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. శుక్రగ్రహ దోషం ఉన్నవాళ్లు, కంటిచూపు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా పూజించే ఈ అనంతశయన విష్ణుమూర్తికి ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే రామనవమితో పాటు శుక్ర జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి వస్తారు. అలాగే ఈ గర్భగృహంలో నేత్రదీపం ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం కుంభకోణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో మాదిరిగా శేషతల్పంపైన దర్శనమిచ్చే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.